నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమ. ముంబైకి చెందిన భారతి షాన్బాగ్ గారి సేవా ఫలప్రాప్తి అనుభవం ఇది. నేను ముంబై పోర్టు ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుతో నా ప్రయాణం ఒక సహోద్యోగి నన్ను భగవద్ధర్మానికి పరిచయం చేసినప్పుడు ప్రారంభమైంది. నేను మొదటిసారి శ్రీ భగవాన్ శ్రీమూర్తిని ఒక కార్యక్రమంలో చూసినప్పుడు నా కళ్ళు దానిపైనే నిలిచిపోయాయి. ఆ రాత్రి నాకు ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. కార్యక్రమంలోని దాసాజీలలో ఒకసారి నాతో శ్రీ భగవాన్ మీ జీవితంలో ఉంటే మీ అన్ని మార్గాలు స్పష్టమవుతాయి అని అన్నారు. మరియు అదే జరిగింది. రోజు రోజుకు నా అంతర్గత ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా మారాయి. నా ప్రయాణాన్ని వీలైనంత సంక్షిప్తంగా పంచుకోవాలనుకుంటున్నాను. త్వరలో మేము ముంబైలో ఒక కేంద్రాన్ని ప్రారంభించాము. దాసాల అందరితోనూ దగ్గరగా పనిచేసే భాగ్యం నాకు లభించింది. శ్రీ పరంజ్యోతి నా ప్రయాణంలో నన్ను నడిపించి నా ఇహంలో బహుళ పురోగతులను తీసుకువచ్చి పరంజ్యోతితో నా అనుబంధాన్ని కూడా అందించారు. నా పిల్లలు వేర్వేరు వృత్తి మార్గాలను ఎంచుకున్నప్పటి నుండి నేను వారి గురించి ఆందోళన చెందేదానిని. కానీ శ్రీ పరంజ్యోతి నన్ను లోతైన అంగీకారంతో ఆశీర్వదించారు. ఇప్పుడు నేను వారి ఎంపికలను పూర్తిగా స్వీకరిస్తాను. శ్రీ భగవాన్ మనోహరంగా చెప్పినట్లు సేవ మీ కార్యక్రమాలను మారుస్తుంది. నేను సేవలో మునిగిపోయిన తర్వాత నాలో పరివర్తన ఎప్పుడు ఎలా ప్రారంభమైందో కూడా నాకు తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రీ భగవానుడి ఆయన జ్యోతి స్వరూపంలో చూశాను. దైవిక కాంతి విస్తరించి నా హృదయంలోకి ప్రవేశించింది. తక్షణమే నన్ను ప్రగాఢమైన శాంతి నిశ్శబ్దం ఆవరించాయి. అప్పటి నుండి నా అంతర్గత స్థితి మరింత అద్భుతంగా మారింది. నేను ఇప్పుడు సులభంగా ఉన్నత చైతన్య స్థితిలోకి వెళ్ళగలను. ఆ స్థితి ఎక్కువగా నిశ్శబ్దం రూపంలో వస్తుంది. స్థితి బదిలీ ప్రక్రియల సమయంలో నా చుట్టూ ఉన్న వ్యక్తులు వెంటనే లేదా క్రమంగా వారి స్థితులలో మార్పును అనుభవిస్తారు. నా ప్రార్థన శక్తి బలపడింది. మేము క్రమం తప్పకుండా సామూహిక ప్రార్థన సమావేశాలను నిర్వహిస్తాము. అక్కడ చాలా మంది భక్తులు ప్రగాఢమైన జీవితాన్ని మార్చే అద్భుతాలను చూశారు. నేను మొదటిసారి ప్రార్థనా శక్తిని అనుభవించింది నా స్వంత సోదరుడితో. అతని స్వయంచలన నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అతను ఊపిరి ఆడకపోవడం, విశ్రాంతి లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను హృదయపూర్వకంగా ప్రార్థించాను. అద్భుతంగా అతని పరిస్థితి మెరుగుపడింది. ఈరోజు అతను చాలా ఆరోగ్యంగాను మరింత మెరుగైన స్థితిలో ఉన్నాడు. నేను భగవద్ధర్మానికి వచ్చినప్పటి నుండి సేవ నా జీవితంలో అంతర్భాగంగా ఉంది. గతంలో నేను చేస్తున్నాను అనే బలమైన భావన ఉండేది, కానీ ఇప్పుడు అది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఆ భావన తలెత్తినప్పుడల్లా నేను దానిని గమనించి వదిలివేస్తాను. నేను ఇప్పుడు సేవను ఒక దైవిక ప్రణాళికగా చూస్తున్నాను. స్వేచ్ఛ సంకల్పం ఒక భ్రమ అని గ్రహించాను. ప్రతిదీ అది ఉద్దేశించిన విధంగానే జరిగిపోతూ ఉంది. ప్రేమ భక్తితో నిండిన నా హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కమల పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు దైవిక కృపతో నా సేవను కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ పాద కమలాల వద్ద నమ్రంగా నిలిచి ఉంటాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.